నమస్తే అండి. వెల్కమ్ టు మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఇన్స్టెంట్ పుల్లట్టు చాలా ఈజీ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మన ఇంటి దగ్గర ఏమన్నా మినప రుబ్బులు, ఇడ్లీ రుబ్బులు అవి ఏమి ఉండవు కదా. అప్పటికప్పుడు ఉప్మా బోరు కొడితే ఇలా పుల్లట్టు వేసుకోండి, చాలా చాలా టేస్ట్ వస్తుంది. దీనికి ఒక 1/2 లీటర్ పెరుగు, మజ్జిగ ఉన్నప్పుడు మజ్జిగ తీసుకుని మజ్జిగలో ఒక 4 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ వరిపిండి, 2 స్పూన్స్ బొంబాయి రవ్వ, ఆ రేషియోలో మీకు ఎంత క్వాంటిటీ కావాలో అని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చు. ఒక్కొక్కగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అండి. ఇది బాగా కలిపేసేసుకుని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. వీలైతే చేతితో కలుపుకోండి. గరిటెతో కాస్త ఉండలు ఉంటాయి కదా, బాగా కలిపేసేసుకుని దీనికి ఒక పెద్ద ఆనియన్ చిన్నగా తరిగేసుకుని జీలకర్ర, ఉప్పు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, వాము అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. 1-2 సార్లు మెత్తగా ఇలా నలిపినట్టు కలుపుకుంటే కారం అంతా పడుతుందన్నమాట. ఇది మన ఇంట్లో ఎక్కడికైనా బయట నుంచి వెళ్ళొచ్చినప్పుడు ఇంట్లో ఏమీ రుబ్బులు ఉండవు కదా, అప్పుడు బయట నుంచి కొనుక్కొచ్చుకునే కన్నా ఇన్స్టెంట్గా ఇలా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చిన్న రూమ్స్లో ఉండే పిల్లలు వాళ్ళు రుబ్బులు అవి రెడీ చేసుకోవడం కుదరదు కదా, ఇలా ఇన్స్టెంట్గా కూడా చేసేసుకోవచ్చు పిండిలు రెడీ పెట్టుకుంటే. అంతేండి, ఇలా గరిటె జారుగా కలుపుకోవాలి. ఇది చిన్నది ఏంటంటే కలిపినప్పుడు పలుచగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి, కాస్త థిక్ అవుతుంది. అప్పుడు మళ్ళీ దీన్ని కాస్త థిక్ అయిపోతే కొద్దిగా నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. లేదు సరిపోతుంది ఇలా అంటే అప్పుడు పెనం వేడి చేసుకుని, దీనికి నాన్ స్టిక్ పెనాల కన్నా ఐరన్ పెనం బాగుంటుంది. దోశ కరకరలాడుతూ టేస్టీగా వస్తుంది. మనం మినపదోశలు మధ్యలో వేసి ఇలా రౌండ్గా రుద్దుతాం కదా, అలా రుద్దటానికి అవ్వదండి దోశ. రవ్వ దోశలాగా ఇలా గరిటెతోనే వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ ఆయిల్ పడుతుంది. చిన్న స్పూన్ అండి, పెద్ద స్పూన్ కాదు. 1/2 స్పూన్ అంటే చిన్న స్పూను చుక్కగా చుట్టూతో వేసుకోవాలి. వీలైతే ఒక్క నిమిషం హైలో పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ పెడితే బాగా కాలుతుందన్నమాట. బాగా హైలో పెట్టేసామనుకోండి, మజ్జిగ వేసాం కదా, బాగా డార్క్ కలర్ వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అలా ఉంచి టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మామూలు దోశలు అంత ఫాస్ట్గా అవ్వండి, కాస్త ఓపికగా వేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం పులుపు ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా బాగుంటాయి. 1 బై 1 వేసేసుకోవటమే, అంతే అండి. నచ్చితే ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రవ్వ దోశల్లో రకరకాలుగా వేసుకోవచ్చు మనం. దీనికి కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, బొంబాయి చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటాయి. ఇన్స్టెంట్గా అన్నప్పుడు ఇవన్నీ చేసే ఓపిక ఉండదు కదా, అప్పటికప్పుడు టమాటా కెచప్ కానీ, అల్లం పచ్చడి, నిలవ పచ్చళ్ళు ఉంటాయి కదా, దాంతో కానీ ఫటాఫట్ మళ్ళీ లాగించేయటమే, అంతే అండి. టేస్టీ ఇన్స్టెంట్ బటర్ పుల్లట్టు. అసలు పుల్లట్టు బియ్యము మజ్జిగలో నానపెట్టి 24 అవర్స్ 12 అవర్స్ నానపెట్టి రుబ్బి వేస్తారండి. అందుకే ఇది ఇన్స్టెంట్ పుల్లట్టు. నచ్చిందని, నచ్చితే మటు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు.